లేదన్న. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో తిరిగిన కాడ అద్దం తయారుపోయినా కొంచెం మాకు నమ్మకం ధైర్యం ఉండే, అరే అన్న వచ్చిండు మాకు ఏదైనా చేస్తాడని మాకు ఆశ కలిగింది. మేము వెయిట్ చేసినాం కూడా. ఇప్పటికి ఇన్ని రోజులు అయినప్పటికీ ఇలా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. ఆ మధ్యలో మళ్ళీ ఈ నిరుద్యోగులు ఏదో వ్యతిరేకత వస్తుందని చెప్పేసి ఏం చేశారంటే వీళ్ళు ఒక మీడియాలో చిన్న ప్రకటన చేశారు. ఏమని అంటే డిప్యూటీ సీఎంతో చర్చలు ఉంటాయని చెప్పేసి. అది కూడా ఆ టైం కూడా అయిపోయింది. అంటే ఇప్పుడు వీళ్ళు చెప్తారు కానీ చేయరు. ఈ అద్దంకి దయాకర్ పైన నిన్నటి వరకు నమ్మకం ఉండే. కనీసం నిన్న సీఎం ఇంటికన్నా కనీసం ఒక 50 మంది నిరుద్యోగులు పిలిచి మాట్లాడతారేమో అడుగుతారేమో అంటే పోయి ఆడ మొత్తం అలా సెల్ఫ్ డబ్బా కొట్టుకోరు. వీళ్ళేమో సైలెంట్ కూర్చొని తందానాన్ని సపోర్ట్లు కొడుతున్నారు. సో అంటే మీటింగ్ మొత్తంలో చూస్తుంటే ఎక్కడ నిరుద్యోగులు ఉన్నట్టు అనిపించిందా? మొత్తం కూడా కాంగ్రెస్ పెయిడ్ బ్యాచ్ వచ్చింది. ఇప్పుడు మేము అంటున్నాం డైరెక్ట్గా, మీ కాంగ్రెస్ పెయిడ్ బ్యాచ్ వచ్చింది అక్కడికి. మీ కార్యకర్తలు వచ్చారు, మీ కట్టర్ కార్యకర్తలు వచ్చారు. లేకపోతే ఉద్యోగాలు ఇవ్వలేదు. ప్రతి నిరుద్యోగం తెలుసు వాటి సపోర్ట్లు కొడతాడన్నా. ఉద్యోగాలు ఇవ్వనప్పుడు ఎవడన్నా సపోర్ట్లు కొడతాడా? ఆడ వచ్చేది మొత్తం ప్రధానికి సపోర్ట్లు కొడుతుర్రు అంటే వాళ్ళ పెయిడ్ బ్యాచ్ కదా. ఖచ్చితంగా స్పందిస్తున్నారన్న మరి అంటే డిసెంబర్